హాయ్ అండి. నమస్తే. పునర్జన్మ 5వ భాగము. రచన మీనా ముక్తేశ్వర్ గారు. చదువుతున్నది లక్ష్మి. ఇక కథలోకి వెళితే, సుదర్శన్ వర్మ ప్రతిరోజు సంతోష్ వర్మతో కాసేపు సమయాన్ని గడపటం అలవాటు చేసుకున్నాడు. అనితకు బాబుతో బాగా అలవాటయింది. సంతోష్ వర్మ 2వ సంవత్సరం నిండిన తర్వాత సహజ మళ్ళీ గర్భవతి అయింది. ఈసారి ఆడపిల్ల పుట్టింది. బాబు విషయాలు ఎక్కువగా అనిత చూసుకుంటూ ఉంది. బాబుకి 3వ సంవత్సరం వచ్చినప్పటికీ మాటలు సరిగా రావటం లేదు అని డాక్టర్ గారికి చూపించటం జరిగింది. బాబులో ఏ లోపం లేదు. వినికిడి శక్తి కానీ తెలివితేటలు అన్నీ బాగానే ఉన్నాయి. కొందరు పిల్లలకి కాస్త ఆలస్యంగా వస్తాయి మాటలు. కంగారు పడకండి అని డాక్టర్లు చెప్పటంతో సహజను కంగారు పడవద్దు అని చెప్పాడు సుదర్శన్. బాబుతో సమయం గడుపుతూ బాబుతో మాటలు చెప్పించండి ఓర్పుగా, అందరూ ప్రేమగా ఉండండి అని డాక్టర్ గారు బాబుకి మాటలు రావటానికి తీసుకోవలసిన జాగ్రత్తలు, తల్లిదండ్రుల బాధ్యత వివరించి చెప్పారు. సుదర్శన్ బిజినెస్ పని మీద ఎక్కువగా బిజీగా ఉంటారు. అయినప్పటికీ ప్రతిరోజు పిల్లలతో కాసేపు అలా గడుపుతూ ఉంటారు. సుదర్శన్ వాళ్ళ అమ్మమ్మ గారు సుశీలమ్మకు మునుపటి కంటే ఆరోగ్యం బాగానే ఉంది. మనవడిని మనవరాల్ని చూసుకుని సంతోషంగా ఉంటున్నారు. అనితను పెళ్లి చేసుకోమని ప్రతిరోజు చెబుతూ ఉంటారు సుశీలమ్మ. సంతోష్ వర్మ అన్నీ గమనిస్తూ ఉండేవాడు. తల ఎత్తి చూడకుండానే ప్రతి విషయాన్ని సూక్ష్మంగా ఆలోచిస్తాడు. శ్రద్ధగా గమనించటం సంతోష్ వర్మ అలవాటు. రోజులు అందంగా జరిగిపోతూ ఉన్నాయి. ఎవరికోసం ఆగవు. పాప హ్యాపీ పుట్టినరోజు ఫంక్షన్ గ్రాండ్గా చేశారు. అమ్మ అంటూ పిలుస్తున్న కూతురు వైపు చూసి ఆనందపడుతూ, 5వ సంవత్సరం వచ్చినప్పటికీ మాటలు రాని కొడుకు వైపు చూసి బాధగా ఉండేది సుదర్శన్ సహజ దంపతులకు. ఆ రోజు సుశీలమ్మ గారు తన గదిలో కూర్చుని పాపను ఆడిస్తున్న అనితతో మాట్లాడుతూ ఉన్నారు. సుదర్శన్ సహజ దంపతులు గుడికి వెళ్లారు. బాబు వాళ్ళ నానమ్మ గదిలోనే బొమ్మలతో ఆడుకుంటున్నారు. సుదర్శన్ బిజినెస్ పని మీద ముంబై వెళ్ళినప్పుడు రిమోట్ కంట్రోల్ ట్రైను, కారు బొమ్మ, రోబోట్ బొమ్మ తీసుకువచ్చారు. ఆ బొమ్మలతో ఆనందంగా తనదైన లోకంలో ఆడుకుంటున్నాడు సంతోష్ వర్మ. అనిత, ఎన్నాళ్ళు ఇలా ఒంటరిగా ఉంటావు? నేను ఉండగానే నీ పెళ్ళి కూడా చూడాలి అనుకుంటున్నాను. పెళ్లి చేసుకో తల్లి. రాత్రి అన్నయ్య కూడా చెప్పారు మంచి సంబంధం ఉంది అని. అమెరికా నుండి వచ్చారట. వైరస్ జ్వరంతో భార్యను బిడ్డను పోగొట్టుకున్నారట. ఆరా తీస్తే విక్రమ్ చాలా మంచివాడు అని తెలిసింది అంటున్న సుశీలమ్మ మాటలకు విక్రమ్ అన్న పేరు వినగానే అలాగే చూస్తూ ఉండిపోయింది అనిత. చెప్పిన మాట విను అనిత, పెళ్లి చేసుకో తల్లి అని చెబుతూ ఉన్నది. పాప కూడా పాకుతూ వెళ్ళి సంతోష్ వర్మ ఆడుకునే చోట కూర్చుని ఆనందంగా చూస్తూ చప్పట్లు కొడుతూ ఉంది. అన్నా అన్నా అంటూ తన అత్త నేర్పిన మాటలు పలుకుతూ ఉంది. అనిత ఆలోచనలో పడింది. కూతురు చెప్పిన విషయం పట్ల కొద్దిగా ఆలోచిస్తుందంటే ఒప్పుకుంటుంది ఏమో అని మౌనంగా ఒక రకమైన సంతోషంతో అక్కడి నుండి లేచి పక్క గదిలో మందులు తెచ్చుకోవటానికి వెళ్లారు సుశీలమ్మ. ఇంతలో నువ్వు పెళ్లి చేసుకో, చెప్పేది విను అంటున్న మాటలు వినబడ్డాయి. సంతోష్ వర్మ అత్తవైపు చూస్తూ మాట్లాడుతున్నాడు. అన్న మాటలే 2వసారి కూడా రిపీట్ చేశాడు. ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి చూసింది అనిత. అసలు మాట్లాడటం రాదు బాబుకి. ఇంతవరకు అమ్మ అని కూడా పలకలేదు. ఇలా ఒక్కసారిగా ఇంత పెద్ద మాటలు మాట్లాడాడు ఎలా అంటూ సంతోష్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది అనిత. అలా పెళ్లి చేసుకో అనిత అని పలికేటప్పుడు బాబు కళ్ళు పెద్దవాళ్ళు మందలించేటప్పుడు చూసేటట్లు చూశాడు. ఆశ్చర్యంతో నోటమాట రాక అలా ఉండిపోయింది అనిత. లోపలికి వచ్చిన తల్లితో ఆశ్చర్యంగా ఉన్న అనిత, అమ్మా బాబు మాట్లాడాడు, బాబు మాట్లాడాడు అన్నది. అత్త అని పిలిచాడా అంటూ ఆనందంగా అడిగింది సుశీలమ్మ. లేదు అమ్మా, పెళ్లి చేసుకో అనిత అని చెప్పాడు అన్నది అనిత ఆశ్చర్యంలో నుండి తేరుకోకుండా. సంతోషంగా మాటలు వచ్చాయి సంతోష్ వర్మకు అనుకుని సంతోష్ని దగ్గరకు తీసుకుని ముద్దాడింది అనిత. అత్త అనరా, అత్త అను అంటూ చెప్పింది. అనిత సంతోష్ వర్మ వైపు చూసి ఆనందంగా అత్త అత్త అని పలికింది హ్యాపీ. సంతోష్ వర్మ అలాగే సీరియస్గా బొమ్మలతో ఆడుకుంటున్నాడు. అత్త ఒడిలో నుండి వెళ్ళి మాట్లాడమ్మా, ఇప్పుడు మాట్లాడు అని అనిత చెబుతుంటే సుశీలమ్మ గారు ఇప్పటి వరకు నేను చెప్పాను కదా, నీకు అలా అనిపించి ఉంటుంది అనిత, అంతే అని చెప్పారు.
లేదమ్మా, నేను నిజం చెబుతున్నాను. వాడు నా వైపు చూసి చెప్పాడు అన్నది అనిత. ఇంతలో గుడి నుండి సుదర్శన్ దంపతులు వచ్చారు. జరిగిన విషయం చెప్పింది అనిత. మాట్లాడావా నాన్న? అమ్మ అను, అత్త అను నాన్న, నానమ్మ అనరా, బంగారు కొండ అంటూ బాబుని దగ్గరకు తీసుకుని ముద్దాడి కన్నీరు పెట్టుకుంది సహజ. ఎందుకు బాబు పద్ధతులన్నీ కూడా విచిత్రంగా అనిపిస్తూ ఉంటాయి. పసిపిల్లలలాగా ఏదంటే అది తినడు. బ్రెడ్ ఆమ్లెట్ తింటాడు. ఇడ్లీ అస్సలు నచ్చదు. నచ్చనిది పెడితే విపరీతమైన కోపం, విసిరి కొడతాడు. పిల్లల డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళి ప్రవర్తన ఇలా ఉందని చెప్పినప్పుడు పిల్లలు కొందరు అలాగే ఉంటారు, వాళ్లతో జాగ్రత్తగా డీల్ చేయాలి, వాళ్ళు కోపగించుకుంటారు అని మనం కొట్టకూడదు. ప్రేమతో దగ్గరకు తీసుకుని చెప్పాలి. అప్పుడు ఎంత మంచిదో చెప్పాలి. అలా పిల్లల పట్ల ప్రవర్తించాల్సిన తీరు గురించి వివరించి పంపించింది పిల్లల డాక్టర్. అందుకే సంతోష్ వర్మ ప్రవర్తనలో ఇటువంటి విచిత్ర మార్పులు ఉన్నా కూడా ప్రేమతోనే చెబుతున్నారే తప్ప గట్టిగా మందలించటం కానీ కొట్టడం కానీ చేయటం లేదు సహజ, సుదర్శన్. కానీ ఈరోజు అనిత చెప్పిన మాటలకు ఆనందపడాలో లేక పొరపాటుగా ఆమె అలా అనుకున్నదో అర్థం కాని పరిస్థితి. సంతోష్ చిన్న చిన్న మాటలు కూడా మాట్లాడకుండా ఒకేసారి అంత పెద్ద మాటలు ఎలా మాట్లాడతాడు? ఒకవేళ మాట్లాడి ఉంటే ఇప్పుడు కూడా మాట్లాడాలి కదా. మళ్ళీ ఒక్క మాట మాట్లాడలేదు. ఏమిటి విచిత్ర పరిస్థితి? డాక్టర్లకు చూపిస్తే ఇది సహజమైనదే. కొంతమందికి లక్షల్లో ఒకరికి ఇటువంటి ఇబ్బంది వస్తుంది. అది మనం అర్థం చేసుకోవాలి అంతే అని చెబుతున్నారు. సహజంగా లేని పద్ధతుల పట్ల విపరీతమైన భయాందోళనకు గురి అవుతారు ఎవరైనా. అందులో బిడ్డల పట్ల ఇటువంటి ధోరణులు ఉంటే తల్లిదండ్రులకు ఎంత కాదు అనుకున్నా కూడా ఒక రకమైన దిగులు ఉంటుంది. నదియా మౌలి టిఫిన్ చేస్తూ ఉన్నారు. ఇడ్లీ సాంబార్ చేసింది కొత్తగా చేరిన వంట మనిషి. ఇడ్లీ చూడగానే ఆమె కూతురు ఆశా మౌలి గుర్తుకు వచ్చింది. ఆశా మౌలి 5వ తరగతి చదువుతున్న రోజులు. నదియా, ఆశా ఇద్దరూ టిఫిన్ చేస్తూ ఉన్నారు. ఇంతలో వేడివేడి ఇడ్లీ అంటూ పని మనిషి నదియా మౌలికి వడ్డిస్తూ ఆశా ప్లేట్లో కూడా తెలియక ఒక ఇడ్లీ వేసింది. అంతే, ఆశకు కోపం వచ్చి తను తింటున్న బ్రెడ్ ఆమ్లెట్ ప్లేట్ విసిరికొట్టింది. ఆ సంఘటనకు ఆశ్చర్యపోయింది నదియా మౌలి. పనిలోకి తల్లి బేగం రాకపోవటంతో ఆ రోజు పనికి వచ్చిన ఆమె కూతురు రజియా ఆ సంఘటనకు భయపడిపోయింది. నదియా మౌలి కూతురు ఉన్న గదిలోకి వెళ్ళి, ఆశ ఇష్టం లేకపోతే వద్దు అని చెప్పాలి. ఆ అమ్మాయికి తెలీదు కదా, నీ ఇష్టాలు పొరపాటున వడ్డించింది. ప్లేటు అలా విసిరి కొట్టవచ్చా? ఏంటి ఆ పద్ధతి అంటూ మందలించింది. నాకు ఇష్టం లేనిది పెట్టవద్దు అని చెప్పాను. ఎందుకు పెట్టింది అంటూ కోపంగా అరిచింది ఆశ. ఎదుటివారిని అర్థం చేసుకోవాలి ఆశ. మీ ఇష్టాలు కొత్తగా వచ్చినా రజయకు తెలియదు. పొరపాటు అని గ్రహించాలి కదూ అంటూ బుజ్జగింపుగా చెప్పింది నదియా మౌలి. కోట్ల ఆస్తికి వారసురాలు అయిన ఆశా మౌలిని చిన్నతనంలో వాళ్ళ నాన్నగారు అతి గారాబంగా పెంచారు. తండ్రి చేసిన గారాబం ఆశ దివి నుండి భూకి దిగి వచ్చిన అద్భుతమైన అందాల బొమ్మలా ఉండేది చిన్నప్పటి నుంచి. నా బిడ్డ అప్సరస కోట్లకు వారసురాలు అంటూ తెగ మురిసిపోయేవారు మౌలి గారు. అలా గారాబం చేయవద్దు అని చెప్పేది నదియా. చిన్నప్పటి తండ్రి గారాబం వలన ఆశలో మొండితనం, ఒకంత గర్వం పాలు ఎక్కువే. కానీ నదియా మౌలి ఎప్పటికప్పుడు మంచి చెడ్డ చెబుతూ ఉండేది. జీవితంలో తొందరపాటు నిర్ణయాల వల్ల తన జీవితం ఎలా అయిందో ఆమెకు తెలుసు. ఒక రకమైన అదృష్ట జాతకం ఉండబట్టి తెగిన గాలిపటంలా ఏ ముళ్ళ కంచెలకు ఇరుక్కోకుండా విలువైన ఒక మందిరంలోకి చేరగలిగింది. ఆడపిల్ల జీవితం బయట ప్రపంచంలో ఎంత భయంకరంగా ఉంటుందో ఆమె జీవితమే ఒక ఉదాహరణగా భయపడుతూ ఆశా మౌలికి మంచి చెడ్డ చెబుతూ పెంచేది. తండ్రి లేని బిడ్డ కూడా అయ్యేసరికి ఆస్తి ఉండటం వల్ల సెక్యూరిటీ కోసం ఆశా మౌలికి తెలియకుండా బాడీగార్డును కూడా పెట్టింది నదియా మౌలి. ఆమెకు ఒక వయసు వచ్చిన దగ్గర నుండి సంతోష్ వర్మను హాస్పిటల్కు తీసుకువెళ్లారు. అనిత మరీ చెప్పింది. మాట్లాడాడు అన్నయ్య, దయచేసి ఒక్కసారి హాస్పిటల్కి తీసుకువెళ్ళండి, డాక్టర్ గారి సలహా పొందాలి అంటూ బాబును పరీక్షించారు డాక్టర్ గారు. కొండనాలిక దగ్గర చాలా చిన్న ఇబ్బంది ఉంటే తొలగించారు. బాబు అమ్మ అను అంటూ డాక్టర్ గారు కొన్ని పదాలు చూపిస్తూ చక్కగా చెబుతూ ఉన్నారు. సహజ అమ్మ అనురా అంటూ ఆనందంగా చెప్పింది. డాక్టర్ గారు ఉన్న ఇబ్బంది తొలగించారు తన కొడుకుకి.
మాట్లాడేస్తాడు అన్న ఆనందం ఆమె ముఖంలో కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. సుదర్శన్ కూడా భార్య ముఖంలోని ఆనందం చూసి బిడ్డ వైపు చూసి సంతోషంగా చూస్తున్నాడు. సంతోష్ మాట్లాడుతున్నాడు. అమ్మా అమ్మ అన్నాడు. అంతే, పొంగిపోయింది సహజ. సుదర్శన్కి సహజకు ఆనందంతో కన్నీళ్ళొచ్చాయి. మా అమ్మ ఏమి కాదు అన్నాడు సంతోష్ వర్మ. అలాగే మ్రాన్మడిపోయారు సుదర్శన్ గారు, సహజ.